సార్ అందరికీ అస్సలాము అలైకుం అండ్ గుడ్ ఈవినింగ్. ఈ బాబు పేరు అర్షిద్. వీళ్ళ నాన్నగారు. నిన్న వీళ్ళకి బ్లడ్ కూడా నేను మాట్లాడాను మన రోటరీ క్లబ్లో. ఈరోజు పాపం బ్లడ్ ఎక్కించుకొని వచ్చారు. ఎక్కడ కేజెస్ అమ్మా? బృందా హాస్పిటల్ అంట. పాపం ఈ అబ్బాయికి తలసీమియా జబ్బు మాట. ఎవ్రీ మంత్ అంటే నెలకి ఈ అబ్బాయికి 2 యూనిట్లు బ్లడ్ ఎక్కించాలన్నమాట. పాపం ఆ దేవుడితో నేను ఒకే ఒక కోరేది ఏంటంటే ఈ అబ్బాయి పాపం బేగి హెల్తీగా అవ్వాలా, బాగా అయిపోవాలని అల్లాతో ఆ దేవుడితో నేను ప్రార్థిస్తున్నాను. ఎవరిదైనా బిడ్డే, ఎవరి బాధలు వాళ్ళకి తెలుస్తాయి. ఈరోజు నా దగ్గర వీళ్ళు వచ్చారు. మళ్ళీ మాతో అయింది. మేము టీమ్ లడ్డూ వెల్ఫేర్ సొసైటీ తరఫు నుండి ఈ ఒక్క చెక్ వీళ్ళు ఇస్తున్నాం. వీళ్ళు చిలకపేటలో నివసిస్తున్నారు. లేబర్ జాబ్ చేసుకుంటారు అన్నమాట. పాపం ఈ రోజుల్లో తెలుసు, ఒక్క యూనిట్ బ్లడ్ కొనాలంటే 800 రూపీస్ వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. నేను వీళ్ళకి ప్రామిస్ చేశాను, టీమ్ లడ్డూ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఎంతైతే మేము ఈ బాబుని మేము సపోర్ట్ చేస్తాం అని మేము మాట ఇచ్చాం. ఎందుకంటే నిన్న కూడా ఒక వీడియో వేసాను ప్రజలకు తెలిసినట్టు. యాక్చువల్ నేను వీళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చేవాడిని చెక్. కానీ కొందరు అక్కడ 2 వ్యక్తులు ఉన్నారన్నమాట. వాళ్ళు వల్ల నేను అక్కడ వెళ్ళడం మంచిది అనుకుంటున్నది. అక్కడికి వెళ్ళి నేను ఏదైనా మంచి పని చేయాలంటే వాళ్ళు వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పి నాకు ఇబ్బంది పెట్టిస్తున్నారు అది కూడా నాకు తెలుసు. ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్పను. వాళ్ళు ఎవరైతే నాకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు కూడా నేను చెప్పను. కానీ చిలకపేట ప్రజలు మాత్రం చాలా మంచి వాళ్ళు. నేను చూశాను వాళ్ళు మానవత్వం నేను చూశాను. చిలకపేట ప్రజలందరూ కూడా 98% ప్రజలందరూ నాకు సపోర్ట్ చేశారు. నా మంచి పనులు నేను చేసి చూసి ఈరోజు వీళ్ళ ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చారు. ఈ ఒక చిన్న సపోర్ట్ అంతే నాకు అయింది. నేను చేస్తున్నాను అనమాట ఈ చెక్ ద్వారా. ఇదిగోండి తమ్ముడు చెక్. ఇది మీకు జై హింద్ అండ్ జై భారత్. ఈ అబ్బాయి అంత బేగ బాగా అయిపోవాలని అల్లాతో దేవుడితో నేను ప్రార్థిస్తున్నాను. 39 వార్డ్ వీళ్ళది చిలకపేట, మాది కోటవీధి ఏరియా. నా దగ్గరికేమో ఘనా తీసుకొచ్చాడు. మన స్కీమ్ బిల్డింగ్ ఏరియాలో ఉంటారు ఫెర్రీ రోడ్లోని. ఆ అబ్బాయి నా దగ్గర తీసుకొచ్చాడు. ఇదిగో మా చెక్ పట్టుకోండి మీరు తమ్ముడు. అదిగో సరే చెక్ ఇస్తున్నాము తమ్ముడు. ఒక ఫోటో కూడా తీసాము.